హాయ్ హలో నమస్తే. 100 ప్రశ్నలకి ఒకే ఒక్క సమాధానం దొరికింది ఈరోజు. అదే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఇద్దరు మహిళల్లో ఒక మహిళ చాలా ప్రశ్నలకి సమాధానం ఇచ్చినట్టుగా అనిపించింది. గతంలో నేను ఒక వీడియోలో మాట్లాడాను. ఐ థింక్ ఆంధ్రప్రదేశ్లో ఏదో ముస్లిమ్స్కి హిందువులకి మధ్యలో ఏదో గొడవ వచ్చిందండి ఆంధ్రప్రదేశ్లో. ఒక 6 నెలల క్రితం నాకు బాగా గుర్తుంది. నేను ఆ వీడియో పెట్టాను. ఆ వీడియోలో ఏమని అన్నా అంటే, ఇదిగో పాకిస్తాన్ ఆర్మీలో ఇద్దరు హిందువులు ఉన్నారు. అనిల్ కుమార్ అని ఒక హిందువు ఉన్నాడు. అతను పాకిస్తాన్ ఆర్మీలో వింగ్ కమాండర్. అతను కల్నల్ స్థాయిలో ఉన్నాడు. రేపొద్దున యుద్ధం వచ్చిందంటే భారతదేశం మన హిందూ దేశం కదా అని చూడ్డు వేసేస్తాడు బాంబు. అలాగే మన ఇండియన్ ఆర్మీలో కూడా కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. రేపొద్దున యుద్ధం వస్తే పాకిస్తాన్ మాది ముస్లిం అని చూడరు, తీసుకెళ్ళి బాంబు వేసేస్తారని నాకు బాగా గుర్తుంది. ఆ వీడియోలో మాట్లాడాను. కాబట్టి ఇక్కడ మతాలు లేవరా, దేశాలే అని అన్నా. ఈ స్టేట్మెంట్ ఫైనల్ స్టేట్మెంట్, ఇక్కడ మతాలు ఉండవు, దేశాలే ఉంటాయి. భారతదేశము అవతల పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం జరిగింది, మతాల మధ్య కాదని. ఈ మధ్య హిందువులకి ముస్లింలు గొడవ, హిందువులకి ముస్లింలకు గొడవ, వీటన్నిటికీ ఒక 100 ప్రశ్నలకి ఒకే ఒక్క సమాధానం సోఫియా ఖురేషీ. వీటన్నిటికీ ఒకే ఒక సమాధానం సోఫియా ఖురేషీ. ఈరోజు 3 అద్భుతాలు జరిగినాయి. దాంట్లో ఒకటి, భారతదేశము ఎయిర్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తాన్ని అక్కడ ఒక 9 ప్లేసుల్లో అటాక్ చేయటం ఒకటి జరిగితే, అది 10, 11, 12 గంటల దాకా దాని మీద చర్చ జరిగింది. కానీ 11 గంటల తర్వాత ఇండియన్ ఆర్మీ ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ పెడితే ఆ తర్వాత డైవర్షన్ మొత్తం వీళ్ళిద్దరు మహిళల మీదకి వచ్చింది. ఎవరు ఇద్దరు మహిళలు ఎవరు? వీళ్ళిద్దరు ప్రెస్ మీట్ పెట్టి మేము పాకిస్తాన్లో ఉన్నటువంటి 5 స్థావరాలను లేపేసామని మహిళలు పెట్టారు అని చర్చ మొదలైంది. ఎందుకు మహిళలు పెట్టారు అని అంటే, అరే మిమ్మల్ని చంపడానికి మా భారతదేశం మహిళలు చాలరా అని చెప్పడానికి అయి ఉండొచ్చు. మీ పాకిస్తాన్ లేపడానికి మగవాళ్ళు అవసరం లేదురా, ఇద్దరు మహిళలు జాడు మిమ్మల్ని లేపేస్తారని చెప్పడానికి అయి ఉండవచ్చు. ఓకే, లేదు అంటే మొన్న చనిపోయినటువంటి మగవాళ్ళను ఆడవాళ్ళని వదిలేసి మొత్తం మగవాళ్ళని చంపేశారు. మగవాళ్ళని చంపేస్తే మరి ఆడవాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళకి భవిష్యత్తు ఏమైపోవాలి? వాళ్ళు విధవరాళ్ళు అయిపోతారు కదా. కాబట్టి ఆ మహిళలే మిమ్మల్ని చంపేస్తారా అని చెప్పి ఒక ఇండికేషన్ అయి ఉండవచ్చు. ఏదైనా కానీ ఒక మంచి అయితే జరిగింది. ఆ మంచి జరిగింది ఏంటంటే, ఇద్దరు మహిళలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో పాకిస్తాన్లో ఉన్నట్టు 9 స్థావరాలను లేపేసేమన్నారు. చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ వీళ్ళిద్దరి గురించి చర్చించడం మొదలెట్టారు. వీళ్ళిద్దరి గురించి సెర్చ్ చేయడం మొదలెట్టారు. గూగుల్లో 1 గంటలో కొన్ని వేల సెర్చ్ చేశారు. వీళ్ళలో ఒకరు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఇప్పుడు వీళ్ళిద్దరు, ఇప్పుడు ఈమె వ్యోమికా సింగ్, ఈమె సోఫియా ఖురేషీ. రిమెంబర్, వీళ్ళిద్దరు ఎవరు హిందువులు లేరు. ఈమె సిక్, ఈమె ఖురేషీ ముస్లిం. ఈమె మీద ఎక్కువగా సెర్చ్ జరుగుతుంది. ఎవరు సోఫియా ఖురేషీ? ఎవరు షీజ్ ముస్లిం లేడీ, బోర్న్ ఇన్ గుజరాత్లో పుట్టినటువంటి ఒక ముస్లిము. ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యి వింగ్ కమాండర్ స్థానంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు పాకిస్తాన్ మీదకి యుద్ధం వస్తే నైట్ 9 స్థావరాలను లేపేసిందండి ఒక ముస్లిం లేడీ. అదే చెప్తే ఇక్కడ దేశాలే తప్ప మనకి మతాలు లేవు అనటానికి ఇదొక ఉదాహరణ. ఓకే, అయితే ఈ యొక్క కాంటెక్స్లో కొన్ని సెన్సేషనల్ నిర్ణయాలు తీసుకుంది భారతదేశం. అదేంటంటే, బెంగళూరులో మాక్ డ్రిల్ పెట్టారు. మొత్తం కూడా ఎక్కడెక్కడ బంకర్స్ ఉన్నాయి, రేపొద్దున టకాని, ఎందుకు కొన్ని రిస్కీ ప్లేసెస్ ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్ ఇట్లా కొన్ని ఏరియాస్ అలా ఐడెంటిఫై చేసి అక్కడ మాక్ డ్రిల్ చేస్తున్నారు. రేపొద్దున ఏమైనా టకాని ఎవరన్నా మిసైల్ అటాక్ ఏమైనా జరిగితే మీరు ఎక్కడ దాక్కోవాలి, బంకర్స్లో ఎక్కడ దాక్కోవాలి అనేది ఆ యొక్క సిటిజన్స్కి వాళ్ళు ఏమంటారు, ఒక ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఒక మాక్ డ్రిల్ అయితే జరిగింది మార్నింగ్ బెంగళూరులో. మోరోవర్ కొన్ని ప్లేసుల్లో సెక్యూరిటీ బాగా, ఫ్లైట్స్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ పెంచి అక్కడ ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ చేశారు. ఒకటి శ్రీనగరు, జమ్మూ, అమృత్సర్, లే, చండీగఢ్, ధర్మశాల, బికనేర్, ఈ ప్లేసుల్లో మొత్తం లేపేశారు.
మీన్ వైల్ ఈ యొక్క ఫారెన్ వాళ్ళు తగులుకుంటారు కదా, ఈ యుద్ధం జరిగినప్పుడల్లా ప్రతివాడు వచ్చి నీతులు చెప్తారు కదా. యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు చేసినప్పుడు ఏముండదు. ఇప్పుడు ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు, ఇట్స్ షేమ్ అని ఒక ట్వీట్ చేశాడు. ఎందుకు? భారతదేశం పాకిస్తాన్ మీద మిసైల్ అటాక్ చేసిందని ఇట్స్ షేమ్ అన్నాడు. మరి అదే ట్రంప్ వెళ్ళిపోయి ఆఫ్ఘనిస్తాన్ మీద తునకలు చేశాడు. అదే ట్రంప్ వెళ్ళి ఇరాన్ మీద దాడి చేసినప్పుడు అప్పుడు ఇట్స్ నాట్ షేమ్ అంటే సిగ్గుచేట. అప్పుడు అది సిగ్గుచేటు కదా. అది వీళ్ళు వెళ్ళి ఇరాన్ మీద వేసినప్పుడు, అమెరికా వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ మీద వేసినప్పుడు అప్పుడు సిగ్గు చేయట్లేదు. భారతదేశం వెళ్ళి పాకిస్తాన్ మీద వేస్తే ఇది సిగ్గుచేటు అని చెప్పి పోస్ట్ చేశాడు ట్రంప్. సరే, ఆయన పెద్దన్న నన్ను ఫీలింగ్లో ఉంటాడు ట్రంప్ గారు. ఓకే, ఉండనేయండి, ఎందుకంటే మీ ప్రపంచం మొత్తానికి మేము పెద్దన్న ఫీలింగ్లో బతుకుతుంటారు అమెరికా వాళ్ళు. సమ్ వాట్ ఎకనామికల్లీ స్ట్రాంగ్, కొద్దిగా ఏదో అటు ఇటుకు వాళ్ళు మేనేజ్ చేస్తారు కాబట్టి సరే, ఇట్స్ ఓకే. రెండోది రూబియో కూడా ఒక ట్వీట్ చేసాడు. ఏంటంటే, నేను ఇద్దరితో మాట్లాడుతున్నాను, మానిటర్ చేస్తున్నానని. యుఎన్ సెక్రటరీ ఆయన మళ్ళీ ఇంకా అదే ఈ యుఎన్ సెక్రటరీ వద్దు కొట్టుకోవద్దు అని ఇప్పుడు ఇద్దరు తనుకుంటుంటే పెద్దరకం చేసాడు. తనుకోవద్దు అంటుంటాడు. వాళ్ళు తనుకునే వాళ్ళు తనుకుని ఉంటారు. ఓకే, వాళ్ళిద్దరు కోపంలో ఉన్నవాడు నువ్వు తనుకోవద్దు, దూరం నుండి తనుకోవద్దంటారు, ఊరుకుంటారా? వాళ్ళిద్దరు కోపంలో రగిలిపోతున్నారు ఇద్దరు. ఓకే, నీకు కెపాసిటీ లేదు, నువ్వు ముసలోడివి, వాళ్ళిద్దరు కుర్రోళ్ళు తనుకుంటున్నారు, నువ్వు ముసలోడివి, నువ్వు వెళ్ళి ఆపలేవు, వద్దున అనగలవు, నిన్ను వినరు, వాళ్ళు తనుకుంటున్నారు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కూడా అంతే, రష్యా యుక్రెయిన్ కూడా అంతే. ఈ యుఎన్ తనుకోవద్దు అంటా ఉంటే వదిలేస్తారే, వాళ్ళు తనుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇండియా పాకిస్తాన్ కూడా తనుకునిద్ది. ఓకే, వీళ్ళ ఫ్రెంచ్ వాళ్ళు ఏమన్నారంటే, సివిలియన్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని ఆపేయండి అన్నారు. జపాన్ వాళ్ళు ఏంటంటే, ఇది కూడా మన సౌత్ ఏషియాలో ఉన్నటువంటి దేశాల మొత్తానికి ఎఫెక్ట్ పడిద్ది దాని మీద. భారతదేశం మీద డిపెండ్ అయ్యి చాలా సౌత్ ఏషియాల కంట్రీస్ ఒకటొకటి ట్రేడ్ రిలేషన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆపేయండి అని జపాన్ వాళ్ళు చెప్పారు. యుఏఈ వాళ్ళు ఎలాగూ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంటారు. బట్ ప్రస్తుతానికి అయితే మీరు రిస్ట్రైన్ అవ్వండి, చేసుకోకండి అని అన్నారు. ఒక ఇజ్రాయెల్ ఒకటి డైరెక్ట్గా చెప్పింది, పాకిస్తాన్ మీద మిసైల్ అటాక్ చేయడం కరెక్ట్ చేశారు, టెర్రరిజం అనేది నశించిపోవాలి, మేము సపోర్ట్ చేస్తున్నామని ఒక్క దేశం ఇప్పటి వరకు ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, మిగతా వాళ్ళందరూ ఆగండి అని నీతులు చెప్తుంటే ఇజ్రాయెల్ ఒకటే చెప్పింది, వేసేయండి అని. ఓకే, రష్యా వీళ్ళు కూడా నీతులు చెప్తున్నారు. ఏమని? మీ రెండు దేశాలు మీరు ఏమంటారు, రెండు దేశాలు రిస్ట్రైన్ ఉండండి, సహనం పాటించండి అని వీళ్ళు నీతులు చెప్తున్నారు. రష్యా మీద ఉక్రెయిన్ మీద పడ్డప్పుడు చాలామంది చెప్పారు, వద్దురా పిల్లోడ్రా భయ, ఉక్రెయిన్ అనేది నీ కెపాసిటీ ఏంది, నువ్వు తీసుకెళ్ళి ఉక్రెయిన్ మీద పడతావు అని చెప్తే విన్నాడా? పుతిన్ విన్నాడా? పోయి నాశనం చేశాడు కదా ఉక్రెయిన్ని. ఇప్పుడు ఆయన మనకు నీతులు చెప్తున్నాడు, మీరు వద్దొద్దు చేయొద్దు అని. ఓకే, సరే, వాళ్ళు చెప్పాల్సింది చెబుతుంటారు, వాళ్ళకి తెలిసి ఇది ఆగదని. ఓకే, ఒక చైనా వాడు మాత్రం మనకు తెలిసి పాకిస్తాన్ వాడు సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఐఎమ్ రిగ్రెటింగ్ అనేటువంటి ఒక పదం వాడాడు. వీఆర్ రిగ్రెటింగ్ అంటే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూనే మళ్ళీ సహనం పాటించండి, బట్ వీ రిగ్రెట్ దిస్ అంటే ఇంక పాకిస్తాన్ సపోర్ట్గా మాట్లాడినట్టే అర్థం. సో ఇది జరిగింది. బట్ కొన్ని న్యూస్ పేపర్లో 70 మంది టెర్రరిస్టులు చనిపోయారు, 80 మంది టెర్రరిస్టులు చనిపోయారు, అది ఇది అని మాట్లాడుతున్నారు. కానీ ఐ డోంట్ థింక్ సో అంతమంది చనిపోయారు అది మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ ప్రెస్ మీట్ పెట్టి ఇండియన్ అఫీషియల్గా వచ్చిన డేటా ఇంపార్టెంట్, న్యూస్ పేపర్లు అవి కాదు. 70 మంది టెర్రరిస్టుల ఆతం, ఏమంటే ఎల్ఈటీకి సంబంధించిన టెర్రరిస్టుల ఆతం, ఇదంతా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అదంతా కూడా ఏంటంటే అవతలోడు పాకిస్తాన్ వాడు ఏమన్నాడు, ఇండియన్ ఇండియన్ ఫైటర్ జెట్స్ని 5 కొలాప్స్ చేశా అన్నాడు. ఇండియా వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఇంతవరకు రెస్పాండ్ అవ్వాలా, నిజంగా వాళ్ళు చేశారో లేదో మనకు తెలియదు, ఇండియా రెస్పాండ్ అవ్వాలా. బట్ అవతల వాళ్ళు ఏమని ప్రకారం పెట్టించారు, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎయిర్పోర్ట్ మీదనో దేని మీద మిసైల్ వేసాము పాకిస్తాను రిటాలియేషన్గా అన్నారు. దాన్ని ఇండియన్ గవర్నమెంట్ రెస్పాండ్ అయింది, ఇది ఫేక్ న్యూస్ అని. సో ఇప్పుడు కొన్ని అక్కడ ఎంబసీ మీద వేసాము అన్నారు, ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్ తిప్పుతున్నారు, మా మీద ఎవడు వేయలేదని చెప్పి ఇండియా. బట్ ఆ 5 జట్లని వాళ్ళు డౌన్ అని అన్నారు, అంటే వాటిని పడగొట్టామన్నారు. ఇండియన్కి సంబంధించిన 5 విమానాలు పడగొట్టారని పాకిస్తాన్ వాళ్ళు చెప్పారు. మరి నిజంగా పడగొట్టారా లేదనేది ఇండియన్ ఆర్మీ ఇంతవరకు చెప్పలే. ఓకే, బయటికి చెప్పలే, సాయంత్రం లోపు చెప్తారేమో, మరి చూడాలి. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం, అఫీషియల్ చెప్పిన ప్రకారం ఏంటంటే
30 మంది గాయాలయ్యాయి, ఒక 6 చనిపోయారు. మరి 6లో సివిలియన్సా, టెర్రరిస్టులా, ఎవరు వాళ్ళ ఆ యొక్క బిల్డింగులో ఉన్న కాపలాదారులా, లేదా ఎవరనేది ఇంత క్లారిటీ లేదు. అంతేగాని 70 మంది టెర్రరిస్టులు చచ్చిపోయారు, ఇదంతా కూడా చచ్చిపోయి ఉండొచ్చేమో, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలే. ఈ యొక్క మీడియా ఉండిద్ది కదా, మన మీడియా 70 మందికి హతమార్చినటువంటి ఏమంటారు, ఆర్మీ కాదు, మోడీ గారట, మోడీ గారు 70 మందిని హతమార్చిన మా మోడీ గారు అని చెప్పి మన వాళ్ళు తిప్పుతున్నారు దాన్ని. ఓకే సరే, ఎనివే 2001, 2016, 2019లో కూడా ఇలాంటివి వస్తే ఇక యుద్ధం వచ్చింది అనుకున్నాము. 2001లో, 2016లో, 2019లో వచ్చింది అనుకున్నాము. కాబట్టి ఏమైందంటే ఒక నెల రోజులు అటు ఇటుగా వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేసుకొని విత్డ్రా చేసుకున్నారు. ఇదంతా మనకు తెలిసిందే. ఓకే, మన భారతదేశంలో ఈ పెట్రోల్ పంపులు వాటికి కూడా, పెట్రోల్ పంపులని హెచ్పి కంపెనీ వాటికి కూడా సెక్యూరిటీ ఇచ్చారని తెలిసింది. సో ఇది మ్యాటరు. సరే, ఏదైనా యుద్ధం జరగాలని మనం కోరుకోవాలి. మనం ఎందుకు యుద్ధం జరగాలని కోరుకున్నామని అంటే, వీళ్ళూరికి వాళ్ళు మనుషులను చంపేశారు. వాళ్ళు వచ్చి మనుషులను చంపేస్తే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు పడగొట్టారు. ప్రస్తుతానికి చెప్పింది బిల్డింగ్లు పడగొట్టామన్నారు. 70 మంది టెర్రరిస్టులు చచ్చిపోయారు, ఇదంతా కూడా న్యూస్ మీడియా చెప్పింది. గవర్నమెంట్ చెప్పలే ఇంతవరకు. 6 చనిపోయారు. మరి సివిలియన్స్ ఎవరో చనిపోయి ఉంటారు 6. మరి ఆ సివిలియన్సా, నిజంగా టెర్రరిస్టులు ఉన్నారు వాళ్ళల్లో, లేదంటే అక్కడ వాచ్మెన్లు ఉన్నారా మనకు తెలియదు. గవర్నమెంట్ చెప్పేంతవరకు తెలియదు. న్యూస్ పేపర్లో చెబుతున్నారు ఇంత 70 మంది టెర్రరిస్టులు అని. ఓకే, వన్స్ అగైన్ వీ షుడ్ కంగ్రాచులేట్ దిస్ women, Indian woman power who led Indian army to destroy the terrorist camps. More especially there is Sofia Qureshi, a Muslim lady. She is an Indian army officer. ఆమె లెడ్ చేసింది దాన్ని. అంటే దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ వీఆర్, మతాల పేరుతోటి మనల్ని విడదీయలేరు. కొంతమంది ట్రై చేయొచ్చు, నువ్వు హిందూ, నువ్వు క్రిస్టియన్, నువ్వు ముస్లిం అని ట్రై చేయొచ్చు. బట్ దెర్ ఈజ్ వార్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఉండడు, భారతదేశం ఉండద్ది. భారతదేశంలో సిక్ ఫైట్ చేసేది, షీ ఈజ్ అ సిక్ లేడీ, రైట్, సింగ్. అండ్ దెర్ ఈజ్ Muslim lady, Sofia Qureshi. That is what. We are Indians. India will fight. Not Hindu will fight, not Muslim will fight, not Christian will fight. India will fight with the terrorists. Thank you. Namaskaram.